నమస్తే వెల్కమ్ టు K2 న్యూస్. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్కు అనుగుణంగా రాష్ట్రంలో రవాణా మరియు కనెక్టివిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. శనివారం సచివాలయంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ సదర్న్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్ కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డితో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ విమానాశ్రయం కోసం ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి వెంటనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక భద్రాద్రి, కొత్తగూడెం విషయంలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలం కాదని కేంద్ర పౌర విమానయాన శాఖ తేల్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ స్థలాలపై సమగ్ర అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాల నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి K2 న్యూస్.